ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. బీసీలపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసం చేసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని విరుచుకుపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపాన్ని సృష్టిస్తాం, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తూతూ మంత్రంగా కులగణన చేపట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే కుదరదని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల పోరం ధర్నాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, వకులాభరణం కృష్ణమోహన్, స్వామి గౌడ్, పల్లె రవికుమార్ పాల్గొని గలమెత్తారు. రేవంత్ రెడ్డి బీసీలం నమ్మినం, మాకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే మా నమ్మకాన్ని వమ్ము చేసి మాకు ద్రోహం చేసేటువంటి మీ చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఈ పిలుపు 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజల ఆవేశానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నమ్మితే మోసం చేస్తామనేటువంటి మీ వైఖరిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల నయవంచన. కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తంలో ఏ రకంగా పుట్టగతులు లేనటువంటి పరిస్థితికి లోనైందో ఇవాళ తెలంగాణలో నమ్మి అధికారం ఇస్తే మళ్ళీ అదే నాటకంతో ద్రోహంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. కేవలం మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక్కసారి బీసీ సోదరులను మాయ చేసే ప్రక్రియ కాబోతే దీన్ని ఏమంటారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా వాటా మాకు మేము ఎంత ఉంటాం అందించేదానికి అసలు ఈ గొడవలన్నీ ఎందుకయ్యా? మాది మాకు ఇచ్చేది ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉంటాడు, ఆయన ఒక బీసీ పోర్ట్ఫోలియో ఒక శాఖనే పెట్టాడు. మా 8 మంది లోక్సభ సభ్యులు గట్టిగా అడగాల్సింది మనం అడగం. 8 మంది కాంగ్రెస్ లోక్సభ సభ్యులు ఉంటారు, వాళ్ళు అడగారు. అనునిత్యం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలోనే లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా కొట్లాడేది బీసీల కోసం. నీళ్లు నిధులు నియమాల కోసం పుట్టిందే, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలోనే బీసీలకు న్యాయం జరిగింది, మళ్ళీ న్యాయం జరుగుతుంది తప్ప ఇది కేవలం మసిపూసి మాయరికాయ చేయడం తప్ప ఇల్లేం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే కదా. ఈ రోజు 100% ఉంది ఎస్సీ బీసీ మైనారిటీలే కదా. ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎవడు చేయమన్నారు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పింది నీకు? ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగినరు ఇది మోసం చేయడానికి కాదా అంటే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ సిద్దిరామయ్యని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అనౌన్స్ చేపించారు ఆ రోజు. అని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. 42% మీరు ఇస్తాను మోసం చేసింది. మొత్తానికి గంపగుత్తగా బీసీల ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. ఈరోజు ఆర్డినెన్స్ అంటుంది, జీవో అంటాను. సోదల్లా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు 540 ఎంపీపీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జడ్పీటీసీలు ఉన్నాయి. మీరు ఎన్నికలు పోతా అంటారు కదా, ఆ 500లో మా వాట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ తీయండి, కేటాయించండి మోదే. ఇవి 540 ఎంపీపీలు ఉన్నాయి, 500 జడ్పీసీలు, జిల్లా 227 బీసీలు అని చెప్పి మీరు ఫస్ట్ అనౌన్స్ చేయండి.
మా జిల్లా పరిషత్లు 30 ఉన్నాయి, ఇప్పుడు 32, 2 పోతే 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఎవరు ఇప్పుడు అనౌన్స్ చేయదు. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి. ఆ బీసీలలో మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. ఇన్నిటిలో కూడా మా వాటా చెప్పండి. ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు? 12,750 సర్పంచ్లు ఉన్నారు. మా వాటా మాకు కేటాయించి ఇవి అన్ని కూడా మీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ గారు గీసిన తర్వాతనే ఎన్నికల పోండి. కానీ మేము దిగువ ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోటుపై ఆగుతుంది మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. మీరు మోసపుస్తే కూడా మోసపోయే పరిస్థితి లేదు. 10 మందిని మేనేజ్ చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మభ్య పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్నే మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మమ్మల్ని పిచ్చోరం చేయాలనుకున్నారా? మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనో మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవాల రాహుల్ గాంధీ గారు చెప్పినా జీవాలు ఇష్యూ చేసి అయిపోతుంది చేతులు దులుపుకోపోమని. ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకునేటట్లుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాటలు ఎందుకు అవుతాయా? ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది? అదే జీవోతో అయ్యేది ఉంటే మొదలై మీరు జీవో ఇచ్చేది ఉంటుంది. అసెంబ్లీ బట్టి చట్టం తెచ్చి రివర్స్ రావడం ఏంటి? ఎవరిని పిచ్చోడం చేయాలనుకుంటున్నారు? ఒక అగ్రవర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటే, బీసీలకు మేలు చేయొద్దనేటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన పాలనలో చూపిస్తున్నాడు. పైకేమో నోటి ద్వారా ఇదిగో మీకు రిజర్వేషన్లు, మహా కష్టపడతానా, నేను దేశానికే మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకుంటాను. నువ్వు రోల్ మోడల్ ప్రభుత్వం అయితే, నువ్వు దేశానికి మార్గదర్శకమైనటువంటి ప్రభుత్వం అయితే ఈ 19 నెలల నుండి ఏంది నువ్వు చేసే తమాషా? ఇవాళ నువ్వు ఇస్తామన్న 42% నువ్వు ఇవ్వడానికి సిద్ధపడతలేవు. ఇచ్చే ఉద్దేశం నీకు లేదు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో నువ్వు చాలా శాస్త్రీయంగా గణన చేసినా చెప్తున్నావు. మరి శాస్త్రీయంగా గణన చేసి మా అందరి లెక్కలు నీ దగ్గర ఉన్నాక ఎవరికి రాజకీయ అధికారం రాలేదో, ఎవరికి విద్యా ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం రాలేదో నీ దగ్గర లెక్కలు ఉన్నాక నువ్వు ఎందుకయ్యా నీ బిల్లులను నువ్వు లోకసభలో రాజ్యసభలో కొట్లాడి రాష్ట్రపతి గారితో నువ్వు ఒప్పించలేకపోతున్నావు. రేపు జరగబోయేటటువంటి బీసీ ఉద్యమంలో, బీసీ యుద్ధంలో మనం ప్రతి ఒక్క బిడ్డ కూడా సైనికుల్లాగా పాల్గొనాలి. చేతులు కింద కూర్చొని జోబులో పెట్టుకుంటే తెలంగాణ రాలే. తెలంగాణ వచ్చిన విధంగానే బీసీ హక్కుల పోరాటం కూడా రేపు రాబోతా ఉంది. కాబట్టి ఈ హక్కుల పోరాటంలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలి. మాననీయ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన రోజుననే ఎస్సీ ఎస్టీలకు ఏ రిజర్వేషన్ అయితే ఇచ్చిండో అది బీసీలకు కూడా ఇవ్వాలని చెప్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పక్కకు జరిపించి ఆయనను అంబేద్కర్ పక్కకు జరిపినటువంటి సంఘటన మన చరిత్రలో కనబడుతుంది. చేస్తున్న పని ఏంటంటే 70 ఏళ్లుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరణ శాసనం ఎట్లా రాసిందో ఆ మరణ శాసనానికి రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల కింద. ఆ మరణ శాసనానికి మరో శిలాశాసనం రాసేటట్టుగా ఉన్నదే తప్ప తెలంగాణలో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేటటువంటి పని చేయట్లే. అందుకే మోసపోయినాం, ఎదురు చూసినాం. ఇక బరాబర్ ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు, ఇక సహించే పరిస్థితి లేదు. ఇవాళ యుద్ధం ప్రకటిస్తున్నాం.